ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఏంటన్నయ్యా ఆలోచిస్తున్నావు? విడిపించుకోమంటుంది కదా, ఏ విడిపించుకోలేవా? ఇదిగో నీకు 1 మినిట్ టైం ఇస్తున్నాను. 1 మినిట్ లో చెయ్యి విడిపించుకున్నావనుకో, వెళ్ళిపోయి నీకు నచ్చిన ప్లేస్ లో కూర్చోవచ్చు. అంటే నీ చెయ్యి విడిపించుకుంటే నేను ఎక్కడ కూర్చున్నా నీకు అభ్యంతరం లేదు, అంతేగా? విడిపించుకో. చేయి విడిపించుకోరా, అబ్బాయిలు పరువు తీయకు. ఏయ్, నేను ఈ చెయ్యి కొరుకుతున్నానే, నీకేం తెలియట్లేదా? కొరికావా? అవునులే, తోలు మందం కదా, ఎలా తెలుస్తుంది? డైలాగ్ లొద్దమ్మా. విడిపించుకోగలిగితే విడిపించుకో, లేదంటే సైలెంట్ గా ఇక్కడే కూర్చో. చంటి, ఇంకెంత టైం ఉంది? ఇంకా 30 సెకండ్సే ఫ్రెండు. టైమ్ ఆఫ్. ఇంకెందుకు తెక్కు, కూర్చో. బయట నన్ను అవమానించి ఇక్కడ చరణ్తో రొమాన్స్ చేస్తుంది. చెప్తాను దీని సంగతి. మేడం, ఇవెందుకు చెప్తాను. సైలెన్స్. మే కమిన్ సార్? కమ్ ఇన్. చూడండి.
ఏమైంది మీ అందరికీ? పిచ్చిగాని పట్టిందా? ఎందుకిలా నవ్వుతున్నారు? ఆ, నీ క్రియేటివిటీకి అందరికీ నిజంగానే పిచ్చి పట్టింది. క్రియేటివిటీ ఏంట్రా? ఎవరైనా జడకి జడగంటలు కట్టుకుంటారు, పల్లవి వంకాయలు కట్టుకుంది చూడండి. ఏంటి పల్లవి, కొత్త రకం జడగంటలా? బాగున్నాయి జడగంటలు. రేపటి నుంచి మనం కూడా కట్టుకుందామా? ఇదిగో నీ జడకి జడగంటల్లాగా వంకాయలు కాదు, గుమ్మడికాయలు కట్టుకో, బాగుంటుంది. ఫ్రెండు, ఖచ్చితంగా ఈ పని బాగున్నా చేసి ఉంటుంది. అవును, దానికి అక్షిత సపోర్టు. నా జడకి వంకాయలు కట్టి అందరూ నవ్వేలా చేసింది కదా. అందరిలో అది నవ్వులు పాలయ్యేలా నేను చేస్తాను చూడు. భువన, సూపర్ నువ్వు. సూపర్ సూపర్ నువ్వు. ఇందాక పల్లవి జడికి వంకాయలు కట్టి భలే ఇన్సల్ట్ చేసావు కదా, అది సూపర్ అని అంటున్నట్టున్నారు. సూపర్ సూపర్. అక్షిత, వాళ్ళంటే సూపర్ చెప్తున్నారు, నవ్వుతున్నారు, బాగుంది. ఈ పల్లవిని ఇన్సల్ట్ చేస్తే పల్లవి కూడా వచ్చి సూపర్ అంటుందేంటి? బోనా, నీకేమైనా పిచ్చా? ఏమైంది? ఏమైందేంటి? నీ వెనకేముందో తెలుసా? వెనక ముందు తనకెలా తెలుస్తుంది? ముందు తీసి చూపిస్తే తెలుస్తుంది.